వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో సిఐ సమ్మిట్ అయితే ఘనంగా ప్రారంభమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి పలు దేశాల నుంచి కూడా ప్రతినిధులు అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఈ సమ్మిట్ ఎంత ఘనంగా జరుగుతుంది? చూసుకుంటే విదేశాల నుంచి కూడా చాలా మంది ప్రతినిధులు నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ మంది చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఎలా చూడాలి? అందరికీ నమస్కారం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ముందర, మనం స్టార్ట్ చేసే ముందర. వైసీపీ హయాంలో ఇక్కడ ఒక సమ్మిట్ జరిగింది విశాఖపట్నం వేదికగా. దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తున్నది? ఆ రోజు సమ్మిట్ ఎంత గందరగోళంగా జరిగింది, సైన్ చేసిన ఎంఓఎస్ మీద ఎంత కాంట్రవర్సీ వచ్చింది, అవి సరియైన ఎంఓఎస్ కాదు, సూట్లు వేసి అక్కడ జనాలను కూర్చోబెట్టారు అని ఉన్నది. ఈరోజు డెలిగేట్స్ని చూస్తే ఖచ్చితంగా వివిధ దేశాల నుంచి ఈరోజు డెలిగేట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ చక్కని వాతావరణంలో మంచి సమ్మిట్ని ఈరోజు అరేంజ్ చేయడం అయింది. రెండు ఆస్పెక్ట్స్, ఒకటి మనం కొన్ని ఎంఓయూస్ సైన్ చేస్తున్నాం, ఆ ఎంఓయూస్ క్యాబినెట్ ఆమోదం పొంది ఈరోజు ముందుకు వచ్చాయి. ఆ ఎంఓయూస్ అన్నిటినీ కూడా ఈరోజు వేదికగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే మాట్లాడుతూ పిలుపునిచ్చారు, విశాఖపట్నం ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ విత్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్ బీచెస్. ఈ మూడు బ్యూటిఫుల్ ఉన్న ఈ సిటీకి మీరు ఇన్వెస్ట్మెంట్కి రండి, మేము ఈజ్ ఆఫ్ బిజినెసే కాకుండా స్పీడ్ ఆఫ్ బిజినెస్ కూడా దిశగా ముందుకు తీసుకువెళ్తాం అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక మంచి వాతావరణంలో మంచి నాయకులు లక్ష్యంగా ఈరోజు ప్రతి అడుగు కూడా వేయడం జరుగుతున్నది. నిన్నను కూడా చాలా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ కూడా చేసుకున్నాం. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. బట్ యు ఆల్ నో దట్ రాష్ట్రం ఒక లోటు బడ్జెట్లో ఉంది. త్వరితగతిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, దానికి కొన్ని డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్స్ ప్రకారం ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా వాడుకుంటాం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా తీసుకొస్తాం. మనం ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసామో దాని ద్వారా మనం ఖచ్చితంగా చాలా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అది ఒక రకంగా ఐటీ ఒక్కటే కాదండి, రకరకాలుగా. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ నిర్మాణం, అలాగే దాని చుట్టూరా అపార్ట్మెంట్స్ ఇకో సిస్టమ్, దాని చుట్టూరా ఈ సూపర్ మార్కెట్స్, స్కూల్స్, హాస్పిటల్స్. సో ఏ బిగ్గర్ ఇకో సిస్టమ్ ఈజ్ గెటింగ్ బిల్ట్ ఓవర్ హియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇదేదో తూతూ మంత్రంగా చేసేసి ఎంఓఎస్ తీసుకొని తర్వాత ఏమైందో కూడా ప్రజలకు తెలియకుండా, ఆ ఎంఓఎస్ అసలు ఏ చెత్తపుట్టలో ఉన్నాయి, అసలు ఏంటి ఆ కంపెనీలని తెలియకుండా ఈరోజు అప్పుడు గవర్నమెంట్ ప్రవర్తించింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఎంఓఎస్ తీసుకోవడం కాదా, అయినా ఎంఓఎస్ గ్రౌండ్ బ్రేకింగ్ కూడా అవుతున్నది. 30 రోజుల్లో ఖచ్చితంగా ఎంఓఎస్ మనం ఎంఓయూ వచ్చే దిశగా, గ్రౌండ్ బ్రేకింగ్ అయ్యే దిశగా, ఎంఓయూ టు గ్రౌండ్ బ్రేకింగ్ 30 రోజుల వ్యవధిలోనే చేస్తామని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే నేను ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం రూరల్ ఉంది, గ్రామీణాభివృద్ధి మనకి చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతం ఉంది. ఆ గ్రామీణ ప్రాంతం అందంగా ఆనందంగా ఉండాలి, లిటర్ ఫ్రీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అన్న దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు వేస్తున్నారు. ఆ అడుగుల్లో పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా పెట్టారు, ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పర్యావరణ పరిరక్షణ కానీ, మన సాంప్రదాయాలని కానీ, సనాతన ధర్మాన్ని కానీ ఈరోజు తుంగలో తొక్కే విధంగా ఏ నిర్ణయాలు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ పునఃపరిశీలించి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ తేవడం జరుగుతున్నది. అంటే ఒక సమతుల్యంలో మనం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకువెళ్తూ ప్రజలకి ఒక విధమైన కాన్ఫిడెన్స్ని ఇస్తూ మనం సాధించాల్సిన ప్రగతిని సాధించే దిశగా ఈరోజు ప్రతి అడుగు పడుతున్నది. దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు, అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ప్రజలైతే కూటమి ప్రభుత్వంతోనే, అలాగే కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారంతో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమ్మిట్లో, ఈ సమ్మిట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు వస్తాయి. ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించి, నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు కూడా ఎన్నికల ముందు కూడా మన ప్రజలకు హామీ ఇచ్చి మీరు ఉన్నారు, 100 రోజుల్లో 100 కంపెనీలు తీసుకొని వస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈరోజు మీకు సంబంధించిన ఎటువంటి కంపెనీలు ఆ నియోజకవర్గానికి ఈరోజు ప్రపోజ్ చేస్తున్నారేంటి? ఖచ్చితంగా మనమైతే క్యాబినెట్లో ఈరోజు ప్రజెంట్ చేసి ఉన్నామండి. మీకు తెలుసు, ఐటీ మనకి సాఫ్ట్వేర్ పార్క్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మాకే ఉన్నాయి అక్కడ. ప్లస్ వీ హ్యావ్ ఏ గుడ్ ల్యాండ్ పార్సిల్ ఓవర్ దేర్. సో ఈరోజు మనం మాట్లాడినప్పుడు ఐటీ
డిపార్ట్మెంట్ లోకేష్ గారికి కానీ మన భాస్కర్ గారికి కానీ ఈరోజు సిఎస్ గారికి చెప్పడం జరిగింది ఏంటంటే మేము కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని కడతాం. సుమారు 150 ఎకరాల్లో 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి దాన్ని పెట్టినప్పుడు, ఎందుకంటే ద విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఇటు ఋషికొండ నుంచి అటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా కూడా డెవలప్మెంట్ రావాలన్నది ఒక విజన్. అందుకని ఇటు చేస్తున్నారు మొత్తం అంతాను. అటు ఫార్మా కంపెనీస్, మన హైడ్రోజన్ పవర్ ప్లాంట్ అవన్నీ కూడా అనకాపల్లి వైపు తీసుకువెళ్ళారు. సో అంటే ఒక ప్రాంతాన్ని పాడవకుండా దాన్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి, దిస్ బికమ్స్ ఏ బ్యూటిఫుల్ బీచ్ కారిడార్ యాజ్ వెల్ యాజ్ అన్ ఐటీ కారిడార్. ఆ దిశగా తీసుకువెళ్తున్నారు. ఇది నేను అనుకున్న నా ఎలక్షన్ ప్రామిస్ కూడా దోహదపడుతుందని నేను చాలాసార్లు చెప్పున్నాను. పాలసీ మేకింగ్ జరిగి కొంత డిలే అయింది తప్పించి ఖచ్చితంగా అది కాకుండా ఐటీ ఈరోజు కొంత రెసెషన్లో ఉండడం బట్టి లాస్ట్ 2 ఇయర్స్లో కొంత డిలేస్ అయ్యాయి. దాన్ని బట్టి తప్పించి మనకి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టే ముందుకు వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కూడా మనం జూన్ 2026లో ఖచ్చితంగా ఓపెన్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి డెవలప్మెంట్ అనేది అవుతుంది, ఐటీ కంపెనీస్ వచ్చి తీరుతాయన్న నమ్మకం కూడా ఈరోజు ఉంది. అది కాకుండా ప్రత్యేకంగా ఏమైందంటే ఇదంతా కూడా ఒక ఏఐ హబ్గా తీసుకురావడానికి, ఏఐ ఇన్నోవేషన్ వ్యాలీగా తీసుకురావడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ ఏఐ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అలాగే మన ఓర్వకల్లో డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాంటమ్ కంప్యూటర్స్ అక్కడ తయారు చేస్తామని ఇప్పుడే కూడా చెప్పారు మనకు చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాగా ప్రతి ఏరియాని డెవలప్ చేసే విధంగా ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్గా ఈరోజు ఏఐ ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ వచ్చే విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతాం. అదే కాకుండా నేను చెప్తున్నాను, నేను నా నియోజకవర్గానికి కట్టుబడి ఉన్నాను. సో ఐటీ కంపెనీలు తెచ్చినంత మాత్రాన నేను అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేను. ఎందుకంటే నాకు చాలామంది అన్స్కిల్డ్ ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఆలోచించాలి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆ దిశగా కూడా ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ అండ్ ఎల్ఐడ్ వచ్చే దిశగా మనం చేస్తున్నాం. ఒక 120 కోట్లతో ఒక మ్యాంగో క్లస్టర్ డెవలప్మెంట్కి నేషనల్ హార్టికల్చర్ బోర్డుకి మనం ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం. దాని గ్రౌండ్ బ్రేకింగ్ తొందరలోనే జరుగుతుంది. ఈ జీసీసీస్ కూడా జరుగుతుంది. సో సర్వీస్ సెక్టర్లో ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా, అంటే ఏసీ టెక్నీషియన్స్, అలాగే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, వీళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి ఎక్కువగా వచ్చే దిశగా మనం ఈరోజు ఫోకస్ చేసి ముందుకు అడుగులు కూడా వేయడం జరుగుతున్నది. అంతే అన్ని సెక్టర్స్ని తీసుకుంటున్నాం. ఈరోజు తీసుకొని మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. మష్రూమ్ ఇండస్ట్రీ 4 మండలాల్లో పెట్టే దిశగా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. దానికి త్వరలోనే ఓపెనింగ్ కూడా జరుగుతున్నది. అలాగే మనం ఫిష్ పౌడర్ తయారు చేసే, డ్రై ఫిష్ పౌడర్ తయారు చేసే విధంగా కూడా ఇంకొక యూనిట్ని తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వస్తున్నది. టర్మరిక్, జింజర్, బకోపా, కొలియస్, ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్ మనకి రావాడలో వస్తున్నది. దట్స్ అనదర్ థింగ్ దట్స్ ఓపెనింగ్. సో దానికి ఏం చేస్తున్నామంటే అదంతా మాట్లాడాం. మీకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు రా మెటీరియల్ అంటే బయట నుంచి తెచ్చుకుంటాం, అరకు నుంచి కొంత తెచ్చుకుంటాం, కానీ క్వాలిటీ ఇంకా మీట్ అవ్వట్లేదు. అంటే షేడ్ నెట్ విధానంలో పసుపు పండించే విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కొబ్బరి తోటలు మనకి ఎక్కువ. సో కొబ్బరి తోటల్లో నాటుకోళ్ల పెంపకం, పసుపు, అల్లం పండించే, పైనాపిల్ పండించే దిశగా, కోకో ప్లాంటేషన్ దిశగా, అంతర్ పంటలు వేసే దిశగా కూడా ఈరోజు మనం ఫాడర్ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈరోజు హెల్ప్ చేస్తున్నది. జాబ్ కార్డ్ హోల్డర్కి ఏ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఇచ్చిందండి? 2 లక్షల దాకా నీ సొంత భూమిలో నువ్వు చేసుకునే దిశగా ముందుకు వెళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు స్వర్ణ పంచాయత్స్ అని, అలాగే పల్లె పండుగ 2.0 అని కూడా గ్రామీణాభివృద్ధి కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ముందుకు వస్తున్నారు. దానికోసం ఈ రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తున్నాం, మంచినీటి సదుపాయానికి. అలాగే మనం రీఛార్జింగ్ ఎలా చేస్తాం వాటర్ని లాంగ్ టర్మ్, అంటే మనకి వేసంకాలంలో బోర్లు ఎండిపోతాయి, ప్రజలు ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత కాకుండా ఇవన్నీ కూడా సమతుల్యంగా చేసుకుంటూ ఈరోజు గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ, పట్టణాలే కాదు గ్రామీణాలు కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో ముందుకు వెళ్తుంది, నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడుతుంది అన్న దిశగా ఈరోజు ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది. ఇంకొక ముఖ్యమైన టెక్స్టైల్ ఇండస్ట్రీని కూడా సూరత్, కోయంబత్తూరు, కలకత్తాకి ధీటుగా మన నియోజకవర్గంలో తెచ్చే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. నాట్ ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్ బట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ని కూడా టార్గెట్ చేసి దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు శిక్షణా కేంద్రాలను కూడా వివిధ మహిళలకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవచ్చు నేపథ్యం మీద కలిపి ఏదైతే
సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో దీంతో పాటు ఇందులో సంబంధించిన ఎన్నో కూడా నా నియోజకవర్గానికి నేనైతే తీసుకుని వస్తానని కూడా చెప్పుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా ఒకవైపు డ్రోను, మరోవైపు క్వాంటము, మరోవైపు ఏఐ, ఈ మూడింటిని కూడా 3 హబ్బులుగా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శరవేగంతో డెవలప్ చేసే విధంగా ఒకవైపు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి అక్కడ ఉన్నటువంటి యువతకి సువర్ణ అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కల్పిస్తామంటూ కూడా చెప్పుకొని వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఐటీ కంపెనీలకు సంబంధించిన కూడా 100 రోజుల్లో 100 కంపెనీలు తీసుకుని వస్తానన్న మాటకు నేనైతే కట్టుబడి ఉన్నాను. రానున్న రోజులు తీసుకుని వస్తానంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అడితే రాజేష్, RTV, విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.